హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం మంత్రశక్తులు అనే కథ చెప్పుకుందాం. ఇది సుందరాచార్య అని ఆయన రచించారనమాట. ఇదేంటంటే అనగనగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న పశువులన్నింటినీ వర్ధకుడు అనే ఒక అతను ఈ పశువుల మందనంతా కాపలా కాస్తూ ఉండేవాడు అనమాట. పశువుల కాపరి అనమాట అతను. అతను చాలా పెద్దవాడు. ఇతను నేపాల్ దేశస్థుడు అనమాట. పూర్వం నేపాల్ దేశస్థులకి ఏవో మంత్రాలు అవి వచ్చు, వాళ్ళకేవో కొన్ని మంత్రశక్తులు ఉన్నాయి అనుకునేవారు అనమాట. చాలా పూర్వం. ఇప్పుడు అట్లా ఏమీ లేదు. పూర్వం ఎప్పుడో అలా అనుకునేవారట. ఆ అనుకున్న టైంలో వచ్చిన కథ అనమాట ఇది. ఈ గ్రామంలో ఇతను ఈ పశువుల కాపరిగా ఉండేవాడు కదా, వర్ధనుడు అనే అతను. ఒకరోజు ఏం చేస్తాడు, పశువులు కాస్తూ కాస్తూ వాడికి దాహం వేస్తుంది అనమాట. బాగా దాహం వేసి ఏం చేస్తాడు, ఆ గ్రామంలో ఉండే ఒక సత్రం అరుగు ఉంటుంది కదా, అరుగు మీదకి వచ్చి కూర్చుని ఆ సత్రంలో మంచినీళ్ళు తాగి అక్కడ కాసేపు కూర్చుంటాడు అనమాట. కూర్చునేటప్పటికి ఆ సత్రం మీదే ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. వీడు కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చునేటప్పటికి ఈ పెద్దవాళ్ళందరిలోనూ ఒక గ్రామ పెద్ద ఏమంటాడు, అదేంట్రా వర్ధకుడా, అదే పశువుల మందనంతా ఎవరికి అప్పచెప్పి వచ్చావు, ఇక్కడ కూర్చున్నావేంటి, అవి ఏమైపోతాయి అని చెప్పి అడుగుతాడు అనమాట. అడిగేటప్పటికి ఈ వర్ధకుడు అంటాడు, ఆ పశువులకు వచ్చిన భయం ఏమీ లేదు, వాటిని నేను చూసుకోగలను, వాటికి ఏం భయం లేదు అంటాడనమాట. అనేటప్పటికీ వీళ్ళందరూ ఒకసారి గట్టిగా నవ్వుతారనమాట. నవ్వేటప్పటికి మీరు అలా నవ్వకండి, నా పశువులు ఎక్కడున్నా సరే నా మాట వింటాయి, అవి కావలిస్తే చూడండి, మీకు 2 కోడిదూడల్ని ఇక్కడే కూర్చొని నేను వాటిని ఇక్కడికి వచ్చేటట్టు నేను చేయగలను అంటాడనమాట ఈ పశువుల కాపరి వర్ధకుడు. అనేటప్పటికీ ఏది చేసి చూపించు, వాటిని రప్పించు అంటారు వాళ్ళందరూ, ఆ ఊరి వాళ్ళందరూ. అనేటప్పటికీ ఈ కాసేపటికి ఏం చేస్తాడు ఈ వర్ధకుడు, చూడండి వస్తాయి, ఇప్పుడే మీకు 2 కోడిదూడలు వస్తాయి అంటాడనమాట. కొంచెం సేపటికి 2 కోడిదూడలు వస్తున్న మువ్వల శబ్దం, అంటే దూడలకి కింద అలా గజ్జలు కడతారనమాట, మువ్వలు లాంటివి, అవి నడుస్తుంటే శబ్దం వస్తాయన్నమాట. ఆ శబ్దం వినిపించిన తలెత్తి చూసేటప్పటికి 2 కోడిదూడలు పరిగెత్తుకుంటూ ఈ సత్రం దాకా వచ్చి వర్ధనుడి దగ్గరికి వచ్చి ఆ వర్ధనుడి వైపు మొరెత్తి ఇలా చూస్తాయన్నమాట. అంటే తల ఎత్తి ఇలా చూస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు వర్ధనుడు అంటాడు, ఇంకా చాలు, మీరు వెళ్ళి మీ మేత మీరు మెయ్యండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడనమాట ఆ కోడిదూడలతో. అవి వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. చూశారు కదా, ఇక్కడి నుంచే వాటిని నా చెప్పు చేతుల్లో ఉంచుకున్నాను, నేను పిలవగానే అవి వచ్చాయి, మళ్ళీ వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయాయి, అవి తిన్నగా మంద ఉన్న చోటుకే వెళ్ళిపోతాయి అంటాడనమాట. అనేటప్పటికీ కొంతమంది అంటారు, అవి నిజంగా మంద ఉండే చోటుకే వెళ్తాయో, లేకపోతే ఎవరి పొలాల మీదనో పడి తినేస్తాయో, పొలాల మీద పడి పొలాలు పాడు చేస్తాయో ఏంటో అని చెప్పి కొంతమంది ఆ కోడిదూడలు వెనకాలే వెళ్ళి చూస్తారనమాట. చూసేటప్పటికి నమ్మలేకపోతారు వాళ్ళు. ఈ కోడిదూడలు 2 ఈ వర్ధకుడు చెప్పినట్టే వాటి మంద దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న గడ్డిని మేస్తూ అక్కడే ఉంటాయన్నమాట. సేమ్ తన యజమాని ఎలా చెప్పాడో, వెళ్ళి గడ్డి మేయమని చెప్పాడు కదా వర్ధకుడు, అవి అట్లాగే చేస్తూ ఉంటాయన్నమాట. ఇట్లాంటిది ఇంకో సంఘటన జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత. అదేంటంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద షావుకారు ఏం చేస్తాడు, ఒక గిత్తని కొనాలి అనుకుంటాడు. అనుకొని ఏం చేస్తాడు, ఈ పశువుల కాపరి వర్ధకుడు ఉన్నాడు కదా, వాడికి పశువుల గురించి మంచి చెడు అన్నీ తెలుస్తాయి కదా, ఈ వర్ధకుడిని వెంట పెట్టుకుని మార్కెట్కి వెళ్తాడనమాట. ఈ పశువుల మార్కెట్కి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ గిత్తల్ని చూసిన తర్వాత ఏ గిత్త కొనాలి ఏమిటి అని వర్ధకుడితో ఆలోచించి ఒక మంచి గిత్తని వర్ధకుడు సెలెక్ట్ చేస్తాడనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని బేరం కుదుర్చుకుని ఈ షావుకారు ఏం చేస్తాడు, ఆ గిత్తని కొని వర్ధకుడికి ఇస్తాడనమాట. ఇచ్చి, ఒరే నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో, నాకు కొంచెం పని ఉంది ఇక్కడ ఈ పట్టణంలోనూ, నేను ఇక్కడ పని చూసుకుని వస్తాను అని చెప్పి ఆ షావుకారు అక్కడి నుంచి తన పని మీద వెళ్ళిపోతాడనమాట. ఈ వర్ధకుడు ఏం చేస్తాడు, సరేలే ఇంకా బోల్డ్ పొద్దుంది, ఇప్పటి నుంచి నేను ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను, చీకటి పడే టైంకి ఇంటికి చేరుకుంటానులే అని చెప్పి ఈ వర్ధకుడు ఏం చేస్తాడు, గిత్తతోను, నువ్వు మన ఇంటికి వెళ్ళిపో, నేను వెనకాల వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు షావుకారు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి గిత్తతో అంటాడనమాట. అనేటప్పటికీ ఆ గిత్త ఈ వర్ధకుడు మాట వినేసి గిత్త వెళ్ళిపోతుంది అనమాట.
ఈ వర్ధకుడు ఏం చేస్తాడు, సాయంకాలం దాకా ఆ సంతలోనే గడిపి తెలిసిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని చీకటి పడుతూ ఉండగా ఇంటికి వస్తాడనమాట. ఈ షావుకారు ఇంటికి వచ్చేటప్పటికి ఈ సంతలో కొన్న గిత్త ఏం చేస్తుంది, షావుకారు ఇంటికి వెళ్ళమన్నాడు కదా, షావుకారు ఇంటికి వచ్చి అక్కడే పడుకొని నిద్రపోతూ ఉంటుంది అనమాట బయటే. అప్పుడు ఇది వర్తకుడు ఏం చేస్తాడు, దాన్ని లేపి పశువుల దొడ్డలోకి, అంటే పశువులన్నీ ఒక చోట కట్టేసి ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి ఆ కొట్టంలోకి తీసుకెళ్ళి దాన్ని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఒక గుంజకు కట్టేసి మేత వేస్తాడనమాట దానికి. గిత్త కూడా ఈ వర్తకుడు చెప్పినట్టే ఈ వర్తకుడు చెప్పు చేతల్లోనే ఉంటూ ఉంటుందన్నమాట. అయితే ఒకసారి కొన్నాళ్ళు ఇలా ఇంతతో ఒకసారి ఏమవుతుంది, వర్ధకుడిని చూడగానే ఈ గిత్త వాడిని కుమ్మబోతూ ఉంటుందన్నమాట. అంటే వాడిని పొడవటానికి వస్తూ ఉంటుంది. తర్వాత ఏమో గట్టిగా ముక్కులు పెద్దవి చేసి బుస కొట్టడం మొదలు పెడుతుంది, తల విసరటము కుమ్మటము చేస్తూ ఉంటుందన్నమాట ఈ వర్ధకుడిని చూడగానే. వీడికి అర్థం కాదు, ఇదేంటి ఇది ఇన్నాళ్ళు నేను చెప్పినట్టే వింది, ఇప్పుడేంటి ఇలాగా నా మీదకి ఇలా వస్తోంది, ఇది ఎవరో దీన్ని నా మీదకి ప్రయోగం చేశారు, ఎవరో నా మీదకి ఉసిగొల్పుతున్నారు దీన్ని అని చెప్పి వర్ధకుడికి అర్థమైపోతుంది. అర్థమైపోయి ఏం చేస్తాడు, ఈ తుమ్మ ముళ్ళు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి, తుమ్మ చెట్టు ఉంటుంది కదా, దానికి ముళ్ళు బోళ్ళు ఉంటాయన్నమాట, వాటి కొమ్మలన్నీ విరిచి దాన్ని ఒక చీపురు కట్టలాగా తయారు చేసి ఆ చీపురు కట్టని, ఆ తుమ్మ ముళ్ళు ఉన్న ఆ చీపురు కట్టతో ఈ పశువులు కొట్టడానికి వచ్చి ఊడవటం మొదలు పెడతాడనమాట. ఊడవటం మొదలుపెట్టేటప్పటికి కొంతసేపు అయ్యేటప్పటికి అయ్యో చచ్చాన్రా బాబు అనే పెద్ద శబ్దం వినిపిస్తుంది అనమాట, ఆర్తనాదం వినిపిస్తుంది. వినిపించేటప్పటికి ఎవరా అని చూసేటప్పటికి ఆ పశువుల కొట్టంలో పనిచేసే ఒకడు, అమ్మో చంపకండి నన్ను కొట్టకండి అని చెప్పి పాపం వీపంతా దెబ్బలు తగిలి నెత్తురు కారుతున్నవాడు వాడు బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చేటప్పటికి ఈ వర్ధకుడు అంటాడు, నువ్వేనా ఈ గిత్తని నా మీదకి ఉసికొల్పుతున్నావు, చూడు ఇంకెప్పుడు ఇట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకు, నీకేవో కొన్ని విద్యలు వచ్చి ఉండవచ్చు కానీ అంత మాత్రాన నా మీద ప్రయోగించకు ఆ విద్యలన్నీ, ఇంకోసారి గిత్త జోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త అని చెప్పి ఆ పాలేరుని ఈ వర్తకుడు బెదిరిస్తాడనమాట. బెదిరించి వాడిని పంపించేస్తాడు. వాడు అమ్మయ్య బతికాన్రా బాబు అని చెప్పి వాడు భయపడుతూ వాడు వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇలాగా ఈ వర్ధకుడికి కొన్ని శక్తులు ఉన్నాయన్నమాట. ఆ శక్తులను ఉపయోగించి అప్పుడప్పుడు ఇలాగా చేస్తూ ఉండేవాడు. కానీ ఈ పాలేరికి వర్ధకుడు అంటే ఇష్టం ఉండేది కాదనమాట. అందుకని వాడికేవో 2-3 విద్యలు తెలిస్తే చిన్నవి అవి ఈ వర్ధకుడు మీద ప్రయోగించడం మొదలుపెట్టాడు అనమాట. అందుకని వీడు ఒళ్ళు హోనం చేసేసాడు వాడు. అందుకని వాడు గప్చుప్పుగా వాడు వెళ్ళిపోయాడు. అయితే ఇంకోసారి ఏమవుతుంది, గ్రామ పెద్దలందరూను తన పొలాల్లో పండిన ధాన్యాన్ని బళ్ళకెత్తి బస్తీకి తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు కదా, అలాగే 5-6 బళ్ళు ఒక 10-12 మంది కలిసి అందరి బళ్ళ మీద ధాన్యం బస్తాలు వేసుకుని వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళతో పాటు ఈ వర్ధకుడిని కూడా తీసుకుని వెళ్తారు. వాడు కూడా వాళ్ళతో పాటు వెళ్తూ మధ్యాహ్నం వేళ అయ్యేటప్పటికి ఒక రోడ్డు పక్కన ఉన్న ఒక చెరువు గట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడ ఈ ఆ ఎడ్లన్నింటికి నీళ్లు పెట్టి వాళ్ళు కూడా అక్కడ కాసేపు వాళ్ళు తెచ్చుకున్న తిండి తిని ఆ గట్టు మీద చెట్ల కింద కూర్చొని ఆ కబురు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. అందరూ చెప్పుకుంటూ ఉంటే ఉన్నట్టుండి ఒక బండివాడు అంటాడు, అదేంటి ఆ కుక్క అలా వచ్చేస్తోంది చూడండి, ఎలా వస్తుందో ఏంటో, అది అసలు ఎటువైపు చూడట్లేదు, అటు చూడట్లేదు ఇటు చూడట్లేదు, తిన్నగా రహదారి వెంబడే వస్తుంది, ఒంటరిగా వస్తుంది అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ అవును అని చెప్పి అందరూ ఆ కుక్క వైపే చూస్తారు. దరిదాపుల్లో ఎవ్వరు ఆ కుక్కతో పాటు ఎవ్వరూ ఉండరు. పోనీ సమీపంలో ఏదన్నా ఒక గ్రామం ఉందా అంటే దగ్గరలో ఏ గ్రామము లేదు. ఎవరు దాన్ని తీసుకొస్తున్నట్టు ఎవరు మనుషులు కనిపించట్లేదు. కానీ అదేం చేస్తోంది, అలాగే ఆ రోడ్డు వెమ్మటే అటు ఇటు చూడకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఒంటరిగా వెళ్ళిపోతుంటే అయ్యో ఏంటి అది ఒంటరిగా ప్రయాణం చేసేస్తోంది, ఎక్కడికో వెళుతోంది ఒంటరిగా, ఇలా కూడా కుక్కలు ఒంటరిగా వెళ్తాయా, నేను ఎప్పుడూ చూడలేదు అని అనుకుంటూ ఉంటారనమాట వాళ్ళు. అయితే ఈ వర్ధకుడు ఏం చేస్తాడు, ఆ కుక్కని కంటి రెప్ప వాల్చకుండా దానివైపే చూస్తాడనమాట. చూసేటప్పటికి వాడికి అర్థమైపోతుంది, దీన్ని ఎవరో కావాలనే ఇటు పంపిస్తున్నారు, దానంతకు అది రావట్లేదు, దీన్ని ఎవరో పంపుతున్నారు అని చెప్పి వాడికి అర్థమైపోతుంది అనమాట. అర్థమైపోయి అది ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఏం చేస్తాడు, వేగంగా వస్తున్న కుక్కని కాస్త వీడి యొక్క మంత్రశక్తితోనూ చప్పున ఆగేటట్టు చేస్తాడనమాట. అదేం చేస్తుంది, ఇంకా బుక్కున ఆగిపోయి సృహ తప్పి దానిలాగా అటు ఇటు చూసి ఒకసారి మళ్ళీ వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అనమాట.
అయితేను ఇదంతా కూడా ఈ బల్ల వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇదేంటి ఇలా వచ్చింది, అలా ఒంటరిగా అలా వచ్చింది, వచ్చి వచ్చి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు విచిత్రంగా అనుకుంటూ ఉంటారనమాట. అనుకుని ఎవరికి వాళ్ళు బళ్ళని మళ్ళీ రెడీ చేసుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. అయితే ఈ వర్తకుడు వాళ్ళని ఆపి అంటాడు, మీరు తొందరపడకండి, కొంచెం సేపు ఆగండి, ఆ కుక్క సంగతి తేల్చుకొని మనం వెళదాము అదే అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికి సరే అని ఆగుతారు అందరూ. ఆగేటప్పటికి ఒక అరగంట అయ్యేటప్పటికి ఒక మనిషి గుర్రం మీద అక్కడికి వస్తాడనమాట. కుక్క తిరిగి వెళ్ళిపోయింది కదా, అటువైపు నుంచే వస్తాడు. వచ్చి చెరువు గట్టు దగ్గర ఉన్న ఈ మనుషుల్ని చూస్తాడు. చూసి గుర్రం దిగి, నా కుక్క జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు, మీ పని మీరు చూసుకోకుండా ఇతరుల వ్యవహారాల్లో ఎందుకు అలా వేలు పెడతారు అని చెప్పి గట్టిగా గదమాయిస్తాడనమాట అక్కడ ఉన్న వాళ్ళందరినీ. గదమాయించేటప్పటికి ఇది ఎవరి పని ఏమిటి, నీ కుక్క జోలికి మేము ఎవ్వరం రాలేదు, ఎవరిని అడుగుతున్నావు నువ్వు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారనమాట. వర్ధకుడితో సహా అందరూ అతన్ని కూడా గట్టిగా వీళ్ళు కూడా అడుగుతారు. అడిగేటప్పటికి వాడు చూస్తాడు, అమ్మో ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, మనం కొంచెం తగ్గి మాట్లాడాలని చెప్పి వాడు ఏం చేస్తాడు, అదేంటి కొంచెం నెమ్మదిగా వాడు గుర్రం దిగి నుంచుంటాడనమాట. గుర్రం దిగి నుంచునేటప్పటికి ఈ వర్తకుడు అనుకుంటాడు, ఈ మనిషి చేత మనం నిజం చెప్పించాలి, ఇది వీడెవడో ఏమిటో అన్నీ మనం నిజం తెలిసేటట్టు చేయాలి అందరికీ అని చెప్పి వాడు ఈ వర్తకుడు ఏం చేస్తాడు, ఆ మనిషి చేత నిజం చెప్పిస్తాడనమాట. ఆ మనిషి ఎవరు, ఒక పశువుల వైద్యుడు అనమాట. అయితేను వాడికి పశువుల వైద్యం చేసేవాడే, కానీ వాడి దగ్గర అంతగా వైద్యానికి ఏవి వచ్చేవి కాదనమాట పశువులు. అందుకని వీడేం చేస్తాడు, ఈ పశువులు వైద్యుడు అతనికి కూడా కొన్ని శక్తులు ఉండేవన్నమాట. ఆయన ఏం చేశాడు, తన కుక్కని ఒక వెర్రిదాన్లాగా కనపడేటట్టు చేసి దాన్ని ఇష్టం వచ్చిన చోటికి పంపిస్తూ ఉండేవాడు అనమాట. అదేం చేసేది, ఏ పశువుల మందలోనో చేరి ఏ పశువునో కరిచేసేసి మళ్ళీ తిరిగి తన యజమాని ఇంటికి వచ్చేస్తూ ఉండేదన్నమాట. పిచ్చి కుక్క కరిచిందని భయపడి ఆ పశువుల యజమానులు ఏం చేసేవారు, ఈ పశువుల వైద్యుడి దగ్గరికి తీసుకొస్తూ ఉండేవారు అనమాట. ఈయన ఏం చేసేవాడు, ఈ పశువులకి ఏదో మందు ఇస్తున్నట్టు ఆ కుడితిలో ఏదో మందు కలిపి ఈ కుడితి తాగించండి, ఆ పశువులకి ఆ పిచ్చి కుక్క కరిచింది తగ్గిపోతుంది అని చెప్తూ ఉండేవాడు అనమాట. నిజంగా కరిచింది పిచ్చి కుక్క కాదు కదా, అందుకని ఆ పశువులకి ఏమీ జరిగేది కాదు. కానీ పిచ్చి కుక్క కరిచింది అని చెప్పి వీళ్ళు వైద్యుడి దగ్గరికి వెళ్తూ ఉండేవారు అనమాట. అందుకని ఆ పశువులకు కూడా ఏం ప్రమాదం జరిగేది కాదు. కానీ ఇతను బోల్డంత డబ్బు వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉండేవాడు అనమాట. అలాగ అతను పిచ్చి కుక్క కాటికి మందు లేదు అంతేంటి అని చెప్పి ఈ పశువులు యజమానుల దగ్గర డబ్బు బాగా గుంజి బోల్డంత డబ్బు సంపాదించాడు అనమాట ఈ పశువుల వైద్యుడు. కానీ ఈ సంగతి అంతా ఈ వర్ధకుడు కనిపెట్టేసేసి ఈ వర్తకుడి ఈ పశువుల వైద్యుడి ఆట కట్టిస్తాడనమాట. కట్టించేటప్పటికి ఇంకా పశువుల వైద్యుడు కూడా నాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు ఇట్లాంటి పని చెయ్యను, నేను ఇట్లాంటి మోసాలకి పాల్పడను అని చెప్పి లెంపలు వేసుకుంటాడనమాట. లెంపలు వేసుకుని వాడు నిజాయితీగా వాడి వైద్యం వాడు చేసుకోవటం మొదలు పెడతాడనమాట. ఇలా వర్తకుడు మూలంగా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టుకొని మూర్ఖంగా ప్రవర్తించడం మానేస్తారనమాట. అది ఈ శక్తులు, ఈ మంత్రాలు, ఈ తంత్రాలు ఇవన్నీ ఏమీ లేవు. మన బుర్ర ఉపయోగించాలన్నమాట. మన తెలివితేటలు, మన బుర్ర ఉపయోగించి అక్కడ జరుగుతున్నది ఏమిటి అని గ్రహించి మనం నిదానంగా ఆలోచిస్తే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని మూఢనమ్మకంగా ఏదో జరిగిపోయింది లేకపోతే ఏదో జరుగుతుంది ఇట్లా మనం పిచ్చిగా ఆలోచించకూడదనమాట. ఈ కథలో ఉన్నది ఏంటి, ఏవో మంత్రాలున్నాయి, శక్తులున్నాయి, అవి కాదు మనం గ్రహించాల్సింది. మనం నిదానంగా నెమ్మదిగా చుట్టుపక్కల ఏం జరుగుతోందో గ్రహించి మనం అప్పుడు మన నిర్ణయాన్ని మనం అమలుపరుచుకోవాలి. అంతేగాని గుడ్డిగా మూఢనమ్మకాలతో మనం జీవితం గడపకూడదన్నమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.